నమస్తే. నేను మురళీధర్. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో నిర్వహించిన సభ విజయవంతమైందని చెప్పి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. సభ విజయవంతమైనా గానీ వచ్చిన ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నది మాత్రం పూర్తి స్థాయిలో వాస్తవం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చే సభకు ఏ ప్లేస్ నిర్ణయించాలని కనీసం పార్టీ శ్రేణులు సూచన చేయకపోవడం చాలా దారుణమైన విషయం. ఒక చిన్న సందు లాంటిది. అది అక్కడ యాక్చువల్‌గా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండే ప్రదేశంలో అక్కడ సభ ఏర్పాటు చేశారు. వచ్చే ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారన్నది మాత్రం వాస్తవం. చాలామంది మహిళలు కనీసం ఊపిరి తీసుకుంటానికి కూడా లేని పరిస్థితుల్లోనే చాలామంది ఆరాటపడిపోయారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ఆ చిన్న సందులో కనీసం ఈ ఫైర్ స్టేషన్ సెంటర్ రాజశేఖర విగ్రహం దగ్గర సభ పెడతామని చెప్పి ముందు చెప్పారు. తర్వాత ప్లేస్ మార్చారు. భద్రతా కారణాల దృష్టి అనుకోవచ్చు, లేకపోతే సీఎం సెక్యూరిటీ పర్పస్‌లో మార్చుండొచ్చు. కానీ అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలి మాత్రం చాలా దారుణమైన విషయం. అక్కడ ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళంతా చాలా దారుణమైన ఇబ్బందికి గురైనది మాత్రం అందరూ చెప్తున్న విషయమే. కనీసం ముఖ్యమంత్రి వస్తున్నారన్న సభకు ఎంత భద్రతా ఏర్పాట్లు చూసుకున్నా గానీ ప్రజలకు వస్తానికి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. అటువంటిది మాత్రం పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో విస్మరించారని చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళలో స్పందన అయితే పూర్తి స్థాయిలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కూడా ఆద్యంతం అందరూ చివరి వరకు విన్నారు. అంతా బాగుంది. అన్నీ బాగున్నాయి. కానీ ఏర్పాటు చేసిన సభాస్థలి మాత్రం చాలా దారుణమైన విషయం. వచ్చేసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ సభాస్థలి తక్కువ స్థలంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారన్నది కనీసం వాళ్ళు ఊహించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం, వచ్చిన ప్రజలు ఇబ్బంది పడడం. నిన్న ఏదైనా జరగరాని జరిగి ఏదైనా ఎవరికైనా ప్రాణాపాయం అయ్యుంటే పరిస్థితి సభ సక్సెస్ అయినా గానీ ఒక ప్రాణం నిండు ప్రాణం పోయే పరిస్థితి అయితే ఉంది. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం మహిళలైతే చాలా వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి కూడా లేని పరిస్థితి మేము అక్కడ దగ్గరుండి మీడియా ప్రతినిధులుగా మేము అక్కడ దగ్గరుండి చూసాం. అంత దారుణమైన పరిస్థితిలో ఈ సభ ఏర్పాటు చేశారు. నిన్న పోలీసులైతే ఎంత ఇబ్బందులు పడ్డారంటే కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఎంత ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ప్రతి కానిస్టేబుల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడం వల్ల సభ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. అదే పరిస్థితి కనీసం పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేసి ఉంటే మాత్రం నిన్న కనీసం 10-15 మంది చనిపోయే పరిస్థితి ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికైనా గ్రహించి ఇటువంటి సభలు గానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, తెలుగుదేశం పార్టీ గానీ, జనసేన పార్టీ గానీ ఎవరైనా సభాస్థలి ఏర్పాటు చేసే ముందు అక్కడ పరిస్థితులు అక్కడ చుట్టుపక్కల సరిపోతుందా? వచ్చే అతను ఎటువంటి ప్రజానాయకుడు, వాళ్ళకు ప్రత్యేకమైన ఒక క్యాడర్ ఉంటది. వాళ్ళ ప్రజల్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అటువంటి వ్యక్తులకు ఏర్పాటు చేసే ప్లేసు సరిగ్గా నిర్ణయిస్తే మంచిది. జనం కోసం లేకపోతే తక్కువ స్థలంలో పెట్టడం వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం
మా చేతికి ఇచ్చిండు